ఓపెనింగ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మీరు నీ యూజువల్ స్ట్రోక్‌తో స్టార్ట్ చేస్తారనుకున్నా. ఏంటండి యూజువల్ స్ట్రోక్? అదే దాని గురించి అంటే అది ఫ్యాన్స్ చేస్తుంటారు, మనం కూడా చేస్తుంటాం. ఇంకా చాలా ఎక్కువ చేసాం కదా! పైగా ఇప్పుడు దానికో మీనింగ్ ఇచ్చాం. మెడగొట్టి, తొడగొట్టి అని. తొడగొట్టడం కాదు సార్ అక్కడ. అంటే తెలుగు భాషలో తొడగొట్టడం అనేది డెఫినెట్‌గా అది పౌరుషానికి చాలా పెద్ద సంకేతం. హీరోలు చేసినప్పుడు చాలా పాపులర్ అవుతుంది. దానికి స్పెసిఫిక్‌గా మేనరిజం ఉన్న హీరోలు కూడా ఉంటారు. అది 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 కాదు ఇక్కడ విషయం. అదేంటి చాలా గట్టిగా ఉన్నాడు, ఆ విషయంలో తొడగొట్టడం ఏంటి అంటాం. తొడగొట్టడం అంటే కాన్ఫిడెంట్‌గా ఉండడం ఒకటి, ఛాలెంజ్ చేయడం ఒకటి. తొడగొట్టి చెప్పడం అంటారు కదా! తొడగొట్టి చెప్పడం అంటే ఛాలెంజ్ చేయడం ఒకటి. యెస్. సో 20 ఏళ్ళుగా ఒక మేనరిజం ఉంది. ఆ మేనరిజంకి ఒక వర్బల్ ఎక్స్‌ప్రెషన్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు షర్ట్ ఇలా చెయ్యి ఇలా పెడితే చెయ్యి చూడంత రఫ్‌గా ఉంది. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక సిగ్నేచర్. సిగ్నేచర్ మేనరిజమ్స్‌కి వర్బల్ డైలాగ్ ఉంది. డైలాగ్ ఉంది. దీనికి లేదు. సో నేను ఇదే చెప్పాను కళ్యాణ్ గారికి, సార్ మనం ఇన్ని సంవత్సరాలుగా ఒక మేనరిజం చేస్తున్నాము. ఇప్పుడు ఇలా అనగానే ఆడియన్స్ మైండ్‌లో ఒక డైలాగ్ రావాలి. సో ఆ రకంగా ఉంటుంది. దానికి తగ్గ సిచ్యువేషన్ వస్తుంది. ఆ ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్ వస్తుంది సినిమాలో. విలన్‌తో ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్‌లో నేను తొడగొట్టకర్లా, నేను ఇలా అంటే చాలు, ఇది మా స్టైలు అని చెప్పడం. తొడగొట్టడం అంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడం తప్ప లిటరల్‌గా తొడగొట్టడం అది కాదు. అదే అది ఇది చెప్పింది ఏంటంటే అది రియల్ లైఫ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కదా దాంట్లో, అంటే ఆ సాంగ్లో. బట్ ఈ సినిమాలో రియల్ లైఫ్తో సంబంధించిన ఏమి లేవంటున్నారు కదా. సో మరి ఈ సినిమాలో అది ఎలా ఫిట్ అవుతుంది ఆ సాంగ్ అనేది? సార్ ఏం లేదు, రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకు కొంచెం తెక్కుంది లెక్క ఉంది రియల్ లైఫ్ క్యారెక్టర్ అనే చాలామంది ఫీల్ అయ్యారు కదా. కళ్యాణ్ గారు చాలా క్రాంకీగా ఉంటారు, అసలు ఎవరు కదండి. బట్ దానికి ఆయన ఆయన తీసుకున్న అగ్రెషన్కి ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి ఒక లెక్క ఉంది అని చెప్పాం. లెక్క అంటే మ్యాథమెటికల్ కాదు, తెలుగు పదం అది. ఆడొక అలా చేసాడంటే ఒక లెక్క ఉంది లేరా అంటాను, అంటే అతను ఒక అనాలిసిస్ అయినా వద్దాం. సో ఎప్పటికైనా హీరో వర్షిప్ సినిమాల్లో సూపర్ స్టార్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఆయన పర్సనల్ టచ్ ఉన్నప్పుడే ఆడియన్స్కి అది ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఆకాశం లాంటి ఉరుమొచ్చినా మెరుమొచ్చినా పిడిగొచ్చినా ఇలాగే ఉంటాను అన్నప్పుడు నా మైండ్లో ఉంది ఏంటంటే ఆ బిఫోర్ ఆయన సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసే కాబట్టి హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా బ్లాక్ బాస్టర్ వచ్చినా నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం మారదు, నా స్థితప్రజ్ఞత ఇలాగే ఉంటుంది అనేది నా మైండ్లో రన్ అయిన కంటెంట్. అది టెంపరరీ క్లాసెస్ అక్కడే చెప్పాం. సో ఫ్యాషన్ మారుతుంది, స్టైల్ మారదు. మీకు జైలర్ తీసుకుంటే ఆయన క్లైమాక్స్లో కూడా చుట్టేశారు, పెదరాయిలో కూడా చుట్టేసి 25 ఏళ్ళ తర్వాత కూడా ఆయన స్టైల్ అలాగే ఉంది. సో ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అటెండ్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత పర్సనల్ అలా వచ్చినప్పుడు అంటే అసలు ఫ్యాన్గా నేను సినిమా చూస్తాను, ఒక ఆడియన్గానే చూస్తాను కాబట్టి అది బాగుంటుంది. సినిమాలో ఒక ఉదాత్తమైన కాప్ క్యారెక్టర్, సినిమాలో ప్రతి లైన్ ఆయన అవరోధాలు వస్తుంటాయి కాబట్టి మెత్తని మగకు మొలిచిన మొలకవు కాదు నువ్వు, బండరాళ్ళు అంటే ఇక్కడ విలన్స్. ఇలా ఎవ్రీ లైన్ సినిమాకు ఎంతో కొంత పర్సనల్ టచ్ ఇలా రెండు ఉంటుంది కాబట్టి రాసింది తప్ప కళ్యాణ్ గారిని పొగడాలనో లేకుంటే కళ్యాణ్ గారిని పొగడనో ఎజెండానో అలా కాదు.